हैदराबाद शहर में हाइड्रा की जानिब से गैर मजाज तामीरात की इन्हदामी कार्रवाई के खिलाफ आज अंबरपेट MRO ऑफिस के रूबरू CPM महिंदर की जानिब से एहतजाज किया गया। इस मौके पर CPM महिंदर ने कहा, हाइड्रा की जानिब से अंबरपेट में इन्हदाम का मनसूबा गैर जरूरी है। उन्होंने अंबरपेट में हाइड्रा के इन्हदाम को रोकने का मुतालबा किया। హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తా అన్నారు కానీ ఏం చేస్తున్నారు? మా గరీబోల ఇండ్లు తీసి అభివృద్ధి చేస్తారా మీరు? ఏం చేస్తా అనుకున్నారు సార్ మీరు? మా ఇంట్లోకి ఒక చుక్క నీళ్ళు అనేది రాలేదు. మీరు పెన్షన్ చేస్తా అన్నారు, 2500 పెన్షన్ అది ఇస్తా అన్నారు, ఏదీ లేదు. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇంట్లోనే పట్టిరు. ఎందుకు? మేమంతా ఏం నష్టం చేసాం? అంత పాపం ఏం చేసాం మేము చెప్పండి. మీరు మా పైన ఎందుకు మీరు పగబట్టిరు అంతగానము? మీకేం అధికారం ఉంది మా ఇళ్ళ పైన? మీరు రావడానికి మేము రూపాయి కూడగొట్టుకొని మేము కష్టపడి ఇల్లు కొనుక్కున్నాం. మీరు ఇప్పుడు వచ్చి మా ఇల్లు కూడగొడతాంటే మేము ఎట్లా ఊరుకుంటాము? రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? మేము ఎందుకు గెలిపించుకున్నాం మిమ్మల్ని? మీరు వచ్చినప్పుడు అదే చెప్పిరా? మేము గరీబోల ఇళ్ళని కూలగొట్టి మేము చెప్పిరా? మీరు ఏమన్నా అలా చెప్పలే కదా మీరు? ఏదేదో చెప్పారు. ఫస్ట్ ఆ వాగ్దానాలు చేయండి, తర్వాత ఇక్కడికి రండి. మా దగ్గర మీరు అంబర్పేటకు వచ్చి సర్వే చేయండి. ఒక్క చుక్క నీళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చిందంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టండి. ఎవరింటికి ఒక చుక్క నీళ్ళు రావు. మీరు ఇప్పుడు వచ్చి మా ఇల్లు తీస్తా అంటే మీరు మాకు కట్టించిండ్రా? మాకేం ఫ్రీగా ఇచ్చిండ్రా? మేము రూపాయి కట్టుకొని కూడగొట్టుకున్నాం. మీరు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది అరుగురు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే అంటే మేము ఇక్కడ సిటీలో పెరిగి మా పిల్లల్ని పెంచుకొని మేము సాది అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే లక్షలు వస్తే మేము డబుల్ బెడ్రూమ్ 2-3 లక్షల డబుల్ బెడ్రూమ్ అడవిలో ఇస్తే మేము అక్కడ కాపురం చేయాలా? అక్కడ నుంచి ఇక్కడికి ఎలా రావాలి? మేము ఎలా జాబులు చేయాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలి? మీరు వచ్చి ఉండండి ఆ డబుల్ బెడ్రూమ్లో. మీరు వచ్చి ఒక వారం రోజు ఉండి చూపేయండి. ఆ తర్వాత మేము కూడా వచ్చి ఉంటాం, మీతో పాటు ఉంటాం. ఉండకపోతే మీరు కూడా మాతో పాటు ఉండండి. డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇవ్వండి. మా ఇళ్ళకారు జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, మా ఇంట్లో జోలికి వస్తే మాత్రం చాలా 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 నష్టం అవుతారు మీరు. చెప్తున్నా మళ్ళీ ఈసారి మేము అనుకున్నాం అంతే. అరే నేను 10 ఏళ్ళు మేము TRSకి సపోర్ట్ ఇచ్చాం. సరే మా అన్నగారు ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా సుందరీకరణ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక దేశాలు తిరిగొచ్చారు. అనేక ప్రాంతాల్లో అధ్యయనం కూడా చేశారు. గుజరాత్లో సబర్మతి నది, లండన్లో అనేక మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రదర్శించాక నదులను ఏ రకంగా అభివృద్ధి చేస్తామో హైదరాబాదు మూసిని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. మూసిని అభివృద్ధి చేస్తే మేము కూడా సంతోషించుకుంటాం. కానీ హైదరాబాదులో పేద ప్రజలు మొత్తం కూడా ఇండ్లు తీసి అభివృద్ధి చేయడం అంటే ప్రజలపైన దాడి చేయడమే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం. హైదరాబాదు మూసి పరివాహక ప్రాంతాల్లో, అంబర్పేట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుమారుగా 50 సంవత్సరాలుగా మూసి పక్కనే జీవం కొనసాగిస్తున్నారు. అనేక వరదలు వచ్చాయి. ఎన్ని వరదలు వచ్చినా అంబర్పేట ప్రజలకు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగలేదు. ఒక్కరి ఇంట్లో కూడా నీళ్ళు రాలేదు. కానీ నీళ్లు రాకుండా నీళ్ళు వస్తాయి. హైదరాబాదులో వరదలు వస్తే విజయవాడ, ఖమ్మం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు విజయవాడ కింది లోతట్టు ప్రాంతాల్లో ఉంది, ఖమ్మం కూడా కింది లోతట్టు ప్రాంతాల్లో ఉంది. మేము చాలా హైట్లో ఉన్నాం, కానీ మాకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. 2000 సంవత్సరంలో హుస్సేన్ సాగర్ నుండి పెద్ద ఎత్తున వరదలు వచ్చినా మా ప్రాంతాల్లో ఇంత చుక్క ప్రాబ్లం రాలేదు, ఒక్క ఇల్లు నష్టం పోలేదు. కాబట్టి సుందరీకరణ చేయండి, మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. సుందరీకరణ చేస్తే మా పిల్లలు కూడా అక్కడ పోయి ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో తిరుగుతారు. కానీ నా పేరు చెప్పి మమ్మల్ని ఇల్లు తీసి సిటీ అవుట్స్కట్స్లో పంపడం అంటే ఇంతకంటే దారుణం కాదని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతున్నాము. ప్రాజెక్టు పేరు చెప్పి 1000 కోట్ల రూపాయలు అప్పు చేసి మా మీద బలం చేయబోతా ఉన్నాం. అట్లే కాళేశ్వరంలో ఏ రకంగా కుంభకోణం జరిగిందో ఇప్పుడు మూసి పేరు చెప్పేసి అదే రకంగా కుంభకోణం కోసం మీ ప్రయత్నాలు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు కూడా మేము అడుగుతా ఉన్నాం, ఇల్లు పోకముందే మనం జాగ్రత్త పడాలి. ఇల్లు పోయేటప్పుడు రాకొచ్చి అడ్డుపడేటోళ్ళు కాదు, ఇల్లు రాకపోకముందే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నాలకు అడ్డుపడొద్దని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని, కార్పొరేటర్ గారు కూడా అడుగుతా ఉన్నాం. మీరు దమ్ముంటే రాండి, మాతో పాటు జెండాలు మొత్తం కూడా పక్కన పెడతాం. ఎవరు జెండాలొద్దు, కలిసికట్టుగా పేద ప్రజల పక్షాల నిలబడి మేము తేలికలుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా ప్రయత్నాలను అడ్డుపడే వరకు ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారు, మినిస్టర్ గారు కానివ్వండి, అట్లాగే కూడా కలిసికట్టుగా మా ప్రజల్లో, మా పోరాటంలో మీరు భాగస్వామ్యం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని కుటుంబాలు సుమారుగా అంబర్పేటలో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది 1154 ఇండ్లను ప్రకటించింది. కానీ ఇంకింత ఉన్నది. నిన్న
కొన్ని టీవీ ఛానల్లో వచ్చింది, హైదరాబాదు సుందరీకరణ చేయాలంటే 30,000 ఇండ్లు తీస్తా అంటున్నాడు. ఆ 30,000 ఇండ్లు ఎక్కడో చెప్పట్లేదు. 30,000 ఇండ్లు తీస్తే కానీ మూసీని అభివృద్ధి కాదు. ప్రపంచ దేశాలు మన దగ్గర రావాలంటే మూసీ చాలా అందంగా ఉండాలి. కాబట్టి ఆ రకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 1154 ఇండ్లు ఏదైతే మీరు సర్వే చేసిరో అది శుద్ధ తప్పు. మా దగ్గర ఏ చుక్క నీళ్ళు రాలేదు. కాబట్టి మాకు ఎలాంటి నష్టం లేదు. మేమే అవసరమైతే మీ దగ్గరకు వస్తాం. మా ఒకసారి చూడండి, మా ఇళ్లలోకి రండి, చూసి పరిష్కారం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాను.